ఈరోజు మనము ఊడూరు మండలం గంగుపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. మీరందరూ కూడా చూడాలి. ఈరోజు రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవు. మాకు పంచాయతీల్లో ఆల్మోస్ట్ పాలన పడకేసింది. ఈ పంచాయతీలో ఉండే చెత్త బండ్లకు కూడా మెయింటెనెన్స్కి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. చెత్త ఏదైతే ఎత్తుతున్నారో ఆ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు ఇవ్వట్లేదు. తర్వాత పంచాయతీల్లో గత 15 నెలల నుంచి పరిపాలన పూర్తిగా పడకేసింది. సర్పంచులు లేరు. ఎవరైతే జీతాలు ఇస్తున్నారో ఆ జీతాలు కూడా ఆగిపోయాయి. అయితే ఈ మొత్తం నిధులన్నీ కూడా ఏవైతే ఈరోజు ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది, తర్వాత ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి. గ్రామంలో ప్రతి కార్యక్రమము హరితవనం కావచ్చు, లేకపోతే శ్మశాన వాటికి కావచ్చు, ప్రతి దానికి కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో కడుతున్నామో దాదాపు 60 రూపాయలు, 160 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కానీ 60 రూపాయలు ఒక్క రూపాయి కూడా గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించట్లేదు. మళ్ళీ బయట మాత్రం ఏం చెప్తున్నారంటే మొత్తం మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపులు అమ్ముతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం నేను చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంది. అది కూడా గమనించాలి. 5 కేజీలలో ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారో 1 కేజీకి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేవలం 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో దాంట్లో కూడా 80%, 90% కేంద్రం నిధులు ఉన్నాయి. ఈ సీసీ రోడ్లు అయితే కావచ్చు, గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, లైట్లు కావచ్చు, దీంట్లో 100కి 100% కేంద్రం నిధులే ఉన్నాయి. 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ లేదు. సో ఇలాంటి సమయంలో ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిందో 6 గ్యారెంటీలలో కేవలం ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏ గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ అన్నారు, అది ఇవ్వట్లేదు. రైతు బంధు పూర్తిగా సగం మందికి పడి సగం మందికి ఆపేశారు. రుణమాఫీ కాలేదు. ప్రతి ఇంటింటికి కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క తప్పిదాలను మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మళ్ళీ మనము బలపరచాలి, గ్రామానికి తీసుకెళ్ళాలి. అప్పుడే నరేంద్ర మోడీ గారు ఒక్కరే మనకు శ్రీరామరక్ష. ఎందుకంటే ఆయన మంత్రం ఏంటంటే అభివృద్ధి మంత్రం. అభివృద్ధి తప్ప మనం ఏ విషయాన్ని ఏదైతే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ అంటే అంతకుముందు ఆంధ్రోడి పాలన అన్నారు, మళ్ళీ ఆత్మగౌరవ పాలన అన్నారు. ఆయన వచ్చి మొత్తం 7,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి ప్రజాపాలన అంటున్నాడు. ఈయన వచ్చిన గత సంవత్సరం లోపల దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కాబట్టి రాష్ట్రం పూర్తిగా ఒక అప్పుల ఊబి, అంటే ఒక ఊబిలో ఇరుక్కుపోతా ఉంది. అంటే మన పైన లక్షల రూపాయల అప్పులు చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తే మనకు ఒక మంచి ప్రభుత్వము మనకి రాష్ట్రంలో వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.